ఏంటి పార్టీ కార్యక్రమం ఇది? చూడండి, ఇది పార్టీ కార్యక్రమం. చూడండి, మీరే పిగిచ్చారు. ఇప్పుడు మీ వాళ్ళు చెప్తారు, ఇప్పుడు మీరు మీరు ఆపుతారు మా వాళ్ళని. 10 కోట్లు తెచ్చాం బ్రిడ్జ్, 10 కోట్ల రూపాయలు తెచ్చాం బ్రిడ్జ్. చెప్పండి, కట్టండి కట్టండి. నీకు చేతనైంది చేసుకో, నీకు చేతనైంది చేసుకో. పార్టీకి పని చేస్తావా? పార్టీకి పని చేస్తావా? మీరు అదే కుదరదు. చెప్పండి, ఎవరు మీరెవరు కట్టించడానికి? వైసీపీ పార్టీ ఎందుకు కట్టించావు? ఇప్పించావు, ఇప్పించావు. నీకేం పని? నీకేం పని? ఇది అభివృద్ధి కార్యక్రమం కదా. ఇప్పుడు ఇది అభివృద్ధి కార్యక్రమమే కదా. అలాగే సార్, అభివృద్ధి కార్యక్రమే కదా. అభివృద్ధి కార్యక్రమానికి పార్టీ జెండాలు ఎందుకు కట్టాలి? అభివృద్ధి కార్యక్రమానికి ఇప్పుడు పార్టీ కార్యక్రమం అనుకుంటే మేము కూడా పట్టించుకోం. ఎందుకంటే ఇది పార్టీ కార్యక్రమం అనుకుంటే మేము వాళ్ళు రానేరాం. ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం యాజ్ ఎమ్మెల్యేగా మమ్మల్ని పిలిచారు. మేము పిలిచినప్పుడు ఓకే, మా అమ్మాయిలు మేము కొట్టుకుంటారు, మీ అమ్మాయిలు మీరు కొట్టారు. ఏంటి దానికి ఇబ్బంది ఏంటి అన్నాను? అసలు దానికి ఇబ్బంది ఏంటి? కానీ ఒక పార్టీ కార్యక్రమం పెట్టినప్పుడు యాజ్ ఎమ్మెల్యేగా ఇప్పుడు మాకు కూడా అమ్మాయిలు ఉంటారు కదా. యాక్చువల్ అభివృద్ధి కార్యక్రమం దగ్గర పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాది. వైఎస్ఆర్సీపీ పార్టీ డబ్బులు ఇచ్చిందా? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది. 10 కోట్ల రూపాయలు మా సొంత ఊరు అండి. కష్టపడి శాంక్షన్ చేసి కష్టపడి కట్టించాం. వాళ్ళు మీరు మొత్తం ఆనందమే, సంతోషం. ఏంటంటే ఇది మనకు తెచ్చింది. ఎమ్మెల్యే గారు ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మనందరి చిరకాల కోరిక సకంచెరువు బ్రిడ్జి. ఎందుకంటే నేను కూడా ఆగర్తపాలెం గ్రామం నుంచి ఇదే రోడ్డు మీద సైకిల్ మీద వెళ్ళినటువంటి పరిస్థితి, తర్వాత మోటార్ సైకిల్ మీద వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో మరి ఆ రోజు మరి ఇక్కడ బ్రిడ్జికి ప్రపోజల్స్ పంపించారు. పంపిస్తే లంకల కోడేరు రాజుగారే, మన ఈఎన్సీ అంటే ఆర్ఎన్బికి హెడ్ ఆయన. సర్లే, మన హెడ్ లంకల కోడేరు మన రాజుగారే ఉన్నారు కాబట్టి అయిపోతుందని అని అనుకున్నా. కానీ వెంటనే ఆ ఫైల్ మీద ఆయన రిజెక్ట్ రాసేశారు. ఏంటని నేను వెళ్ళి అడిగితే ఏదైతే ఇక్కడ అయ్యప్ప స్వామి దగ్గర బ్రిడ్జి కట్టడానికి మాకు 20 సంవత్సరాలు పట్టింది, ఇదంతా కూడా పిరికి మట్టి, ఇక్కడ బ్రిడ్జి నిలబడదని చెప్పి ఆయన అడ్డంగా రాసేస్తే అదేంటి మా సొంత గ్రామం, అది మా చిరకాల కోరిక అని చెప్పి అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే మా సొంత గ్రామం అంటే దీనికి 10 కోట్ల రూపాయలు, పూలపల్లి నుంచి ఆ రోడ్డుకి 10 కోట్లు, 20 కోట్ల రూపాయలు ఆ రోజు ఆయన నిధులు మంజూరు చేశాడు. నిధులు అంటే మంజూరు చేశాడు, కానీ ఫైనాన్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఫైనాన్స్లో డబ్బులు లేవని మళ్ళీ అక్కడ ఫైల్ మళ్ళీ వెనక్కి వచ్చేసింది. మళ్ళీ రెండోసారి సీఎం